దొరకలేదన్నమాట. అక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం, బంతి పువ్వు ఫ్లవర్స్ మర్చిపోయినాం. ఫ్లవర్స్ తీసుకున్నాం ఒక 6 kgs. తర్వాత జెల్లో పెట్టుకోవడానికి పూలు తీసుకున్నాం. అండ్ 5 పీస్ బిర్యానీ. ఫస్ట్ అయితే 5 పీస్ బిర్యానీ తింటాను. ఈయన వెనకాల ఉన్న ఆయన కొంచెం సిగ్గు పడతాడు. మా చిన్నోట ఆడుకుంటున్నాను అనమాట. చిన్నయ్య ఇగో చూడు 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 చూడండి మా చిన్నోడు ఎలా డాన్స్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్ కౌశిక్. వరంగల్కి వచ్చేసాం మొత్తానికి. ఇప్పుడు తినడానికి అయితే ఇక్కడ ఒక దేశీ కిచెన్ అని ఉంటే అక్కడికి అయితే వచ్చాం. మా చిన్నోడు చూడండి, ఒక్క నిమిషం. మా చిన్నోడు చూడండి ఆగమంటున్నాడు, మాట్లాడొద్దు అంటున్నాడు. అవే బ్యాంగిల్స్ అమ్మాయిలకు సంబంధించినవి, ముఖానికి మూతికి రుద్దుకునేవి అవన్నీ ఉన్నాయి అన్నట్టు. బయట చూడండి వర్షం పడుతుంది. ఇప్పుడు బయట వర్షం పడుతుంది. మేము ఇప్పుడు బయలుదేరాలి. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేమైతే వరంగల్ వెళ్తున్నాము. ఎందుకంటే మా చిన్నోడిది అన్నప్రాసన అయితే జరుగుతుంది రేపొద్దున. సో ఇప్పుడైతే షాపింగ్ అవన్నీ కూడా చేసుకున్నాము, డ్రెస్సెస్ అవి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేము, మా బుజ్జి, మా చెల్లెళ్ళు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కూడా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. వెళ్ళేదారిలో ఇంకొన్ని షాపింగ్ ఉన్నాయి, అవి కూడా చేసుకుని వెళ్ళాలన్నమాట. రేపు 4th అయితే అన్నప్రాసన ఉన్నది. ఇక్కడే చేద్దాం అనుకున్నాము, కానీ అందరు కూడా అక్కడే ఉన్నారు కదా, అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు కూడా రావడానికి వీలు లేదు వాళ్ళకి. సో అందుకే అక్కడే చేయాలని అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. రాత్రి షాపింగ్ అయింది నాకు, మా చిన్నోడికి అయితే డ్రెస్సెస్. మా బుజ్జి అయితే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకున్నారు, రెడీ అవుతున్నారు అనమాట. స్టార్ట్ అయ్యే ముందు అయితే మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ చేస్తాం. వెళ్ళేదారిలో షాపింగ్ చేస్తాము అవన్నీ కూడాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. రెడీ అయితే అయిపోయాము. ఇవ్వండి మా బుజ్జి కూడా బాత్ చేసి వచ్చి కొడుకుతో ఆడుకుంటున్నాను అనమాట. మనం ఎందుకు వెళ్తున్నాం బుజ్జి? మా బుడ్డి గారికి రేపటి నుంచి ఆమె తినిపించడం కాదు, ఏంటో చెప్పది. అన్నప్రాసన చేయడానికి మా చిన్నోడు చూడండి. చిన్నయ్య, ఓ చిన్నయ్య అటు చూడు, హాయ్ చెప్పు వాళ్ళకు. చిన్నయ్య ఇటు చూడు, అటు చూడు, హాయ్ చెప్పు. అక్కడ అందరికి హాయ్ చెప్పు. ఎంత మంచిగా ఆడుకుంటాడో వాళ్ళ డాడీ తోటి డైలీ. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ కూడా చేసుకొని ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ముహూర్తం వచ్చేసి 10 to 12 వరకు మంచిగా మిగతా చెప్తారు. పట్టుకున్నాడు. ఎన్ని బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి. ఇదంతా కూడా వెళ్ళాలన్నమాట. బాబులు చెప్పు, ఏం చెప్పాలి? ఏం చెప్పాలనుకో. అన్నప్రాసన చేయడానికి దానికోసం అయితే వెండి గిట్లు అయితే మేము తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇంటి దగ్గర మా డాడీ ఆల్రెడీ తీసుకున్నారంట వాళ్ళు. మేము తీసుకుందామని డబ్బులన్నీ సెట్ చేసాం, పోదామని షాప్ కూడా పోదాం అనుకున్నాం. ఈలోపు మా డాడీ కాల్ చేసి నేను తీసుకుంటున్నా ఇక్కడే వరంగల్లో అని చెప్పేసి అన్నాడు. బయట చూడండి వర్షం పడుతుంది. ఇప్పుడు బయట వర్షం పడుతుంది. మేము ఇప్పుడు బయలుదేరాలి. పోతుంటే మా బుజ్జి ఇంకొంచెం షాపింగ్ ఉందంట. అది బ్యాంగిల్స్ సంథింగ్ కొన్ని అవే బ్యాంగిల్స్ అమ్మాయిలకు సంబంధించినవి, ముఖానికి మూతికి రుద్దుకునేవి అవన్నీ ఉన్నాయి అన్నట్టు. అండ్ ఇప్పుడు పోయే దారిలో కూడా ఫుల్ వ్లాగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఫుల్ మా ఫంక్షన్ది కూడా వ్లాగ్ వస్తుంది. అండ్ వీడియోకి మర్చిపోకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడే అందరూ లైక్ కొట్టండి. మా బుడ్డి గారు చూడండి అక్కడ నుంచి ఎలా చూస్తున్నాడా. బుడ్డి, వర్షం పడుతుంది. ఈ వర్షంలో స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము వరంగల్కి అయితే. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే సెల్ఫ్ డ్రైవ్ కార్ అయితే తీసుకున్నాము. అక్కడ ప్రాసెస్ అంతా కూడా చాలా లేట్ అయిందనమాట. సో ఇప్పుడైతే బయలుదేరాము. వెళ్ళేదారిలో ఏమన్నా డెకరేట్ షాప్స్ ఉంటాయేమో చూడాలి, మేబీ ఉండకపోవచ్చేమో.
వాటి కోసం కూడా చూడాలన్నమాట. మధ్యలో ఆగి తినాలి. మేమే కాదు, చెప్పారు కదా మాతో పాటు మా బుజ్జి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా వస్తున్నారని. మేమందరం కలిసి మధ్యలో ఎక్కడైనా ఆగి తిని వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు తెలిసి అవుతుంది 12:30-1 అవుతుంది అనుకుంటున్నాను. చెప్పేసి అది కాకపోతే మళ్ళీ చెప్పాలా? మా చిన్నోడు చూడండి, ఒక్క నిమిషం, మా చిన్నోడు చూడండి ఆగమంటున్నాడు, మాట్లాడొద్దు అంటున్నాడు. మళ్ళీ వెళ్ళిన వెంటనే చెప్పాను కదా 10 to 12 వరకు మంచి ముహూర్తం ఉందన్నారు అన్నప్రాసన చేయడానికి. ఇప్పుడు మధ్యలో అయితే వ్లాగ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము. లాస్ట్ వరకు చూడండి. వరంగల్కి వచ్చేసాం మొత్తానికి. ఇప్పుడు తినడానికి అయితే ఇక్కడ ఒక దేశీ కిచెన్ అని ఉంటే అక్కడికి అయితే వచ్చాం. లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏమేం కావాలో తింటాం. ఆకలి అవుతుంది, తినాలి మొత్తం అందరం. మా ఫ్రెండ్ కౌశిక్ ఇప్పుడైతే తినడానికి వచ్చాం. మధ్యలో ఆగి డెకరేషన్ ఐటమ్స్ అయితే దొరకలేదన్నమాట. అక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం, బంతి పువ్వు ఫ్లవర్స్. మర్చిపోయినాం, ఫ్లవర్స్ తీసుకున్నాం ఒక 6 kgs. తర్వాత జెల్లో పెట్టుకోవడానికి పూలు తీసుకున్నాం. అండ్ నువ్వు తీసుకున్నావా? నాకు ఇప్పుడు ఏం కావాలో అది అయితే ఆర్డర్ పెట్టుకొని తింటాం. మా బుడ్డి గారు చూడాలి, అక్కడికి చూస్తాను. మా చిన్నోడు చూడండి, చిన్నోడా ఇదిగోండి ఇంతమంది వచ్చాము అనమాట. ఇంతమంది వచ్చామన్నమాట. తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంటి దగ్గర. ఆడ ఏడుస్తున్నాడు చూడండి, మా చిన్నోడు ఎలా డాన్స్ చేస్తున్నాడు. ఫుడ్ అయితే ఆర్డర్ చేసి వచ్చింది, వీళ్ళంతా తింటున్నారు చూడండి. నేనేం మా చిన్నోడితో ఆడుకుంటున్నాను అనమాట. చిన్నయ్య ఇగో చూడు 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 బుజ్జి బిర్యానీ వచ్చింది, 5 piece బిర్యానీ. ఫస్ట్ అయితే 5 piece బిర్యానీ తింటాను. ఈయన వెనకాల ఉన్న ఆయన కొంచెం సిగ్గుపడతాడు. నాన్స్, 5 piece బిర్యానీ, ఇప్పుడు దమ్ బిర్యానీ. మా బుడ్డోడు అవుతున్నాడు. తింటావా? ఇంటికి వచ్చేటప్పటికి 1 అయితే అయింది. ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య గారు మామయ్య గారు చిన్నోడితో అయితే కొంచెంసేపు ఆడుకున్నారు. మేము కూడా కొంచెంసేపు మాట్లాడుకుని పడుకున్నాం. మళ్ళీ పొద్దున్నే ఫంక్షన్ ఉంది. ఇప్పుడైతే బాయ్ బాయ్.